హాయ్ గైస్, ఫైనల్లీ చాలా రోజుల నుంచి మీరందరూ నన్ను అడుగుతున్న ఎల్జీ నానో 2026 NU87 మోడల్కి సంబంధించినటువంటి ఇనీషియల్ ఇంప్రెషన్స్ అన్బాక్సింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ప్రజెంట్ మనకి సేల్ అయితే జరుగుతుంది. ఈ సేల్లో మీరు కొనొచ్చా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వెరీ ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంది సేల్ అయిపోవడానికి. సో మీరు ఖచ్చితంగా ఈ టీవీ తీసుకోవాలనుకుంటే ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం బాక్స్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎల్జీ నానో 4K UHD AI అని అయితే రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు 2026 న్యూ అని రాసింది కదా. ఇక్కడ మీకు NU87B 55 ఇంచెస్కి సంబంధించిన మోడల్ అని చెప్పి మీకు ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 55 ఇంచెస్ మోడల్ అనమాట. ఇక మనం దీన్ని ఇన్స్టాల్ అయితే చేసేద్దాం. సో ఇన్స్టాల్ చేసేసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడేసుకుందాం. గైస్, ఇక మనము టేబుల్ స్టాండ్స్ అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత టీవీ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి అయితే మాట్లాడదాం. బాక్స్లో వచ్చేటప్పటికి మనకి ఒక టీవీ యూనిట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు పవర్ కార్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, వారంటీ కార్డ్ కనిపిస్తూ ఉంటుంది, మాన్యువల్ కనిపిస్తూ ఉంటుంది, ఈ ఒక రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమోట్కి 2 బ్యాటరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంతే మనకి బాక్స్లో వస్తున్నవి. మీకు ఆడియో వీడియో కేబుల్ కానివ్వండి ఇవేమి కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇక టేబుల్ స్టాండ్స్ కానీ అండ్ వాల్ మౌంట్ కానీ ఇవి ప్రొవైడ్ చేయట్లేదా అని అంటే ఈ రెండు కూడా మీకు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే వాల్ మౌంట్ కానీ లేదా టేబుల్ స్టాండ్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే టేబుల్ స్టాండ్స్ చూస్ చేస్తున్నాను, అందుకే నాకు కొంచెం ఆలస్యం అయితే అయింది. మీరు కనుక ఒకవేళ వాల్ మౌంట్ చూస్ చేసుకున్నారంటే మాత్రం వాల్ మౌంట్ మీకు టీవీ డెలివరీ అయినా నెక్స్ట్ డేనే వచ్చేసి ఫిక్స్ అయితే చేసేస్తారనమాట. సో ఇక మనము దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం కూడా మనకి మెటల్ బిల్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే మీకు మదర్ బోర్డు కనిపిస్తూ ఉందో ఈ మదర్ బోర్డు దగ్గర హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 3 HDMI పోర్ట్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇందులో వచ్చేటప్పటికి ఒకటి మనకి ARCకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక USB పోర్ట్ అయితే ఉంది. అండ్ మనకు ఇంటర్నెట్ పోర్ట్ కానివ్వండి అండ్ ఇక శాటిలైట్ పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. USB పోర్ట్లో ఒక 2 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, కానీ మనకి ఒకటే USB పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక మీకు టీవీ కనుక చూసుకున్నట్లయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. 3 సైడ్స్ మీకు బెజల్లెస్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు. బాటంలోకి వచ్చేటప్పటికి కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మీకు ఎల్జీకి సంబంధించిన లోగో అయితే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మీకు డౌన్ ఫైరింగ్ స్పీకర్స్తో వస్తుంది. అంటే స్పీకర్స్ అనేవి డౌన్ సైడ్ అయితే ఉంటాయి. ఏవైతే మీకు స్టాండ్స్ కనుక చూసుకున్నట్లయితే క్వాలిటీ చాలా బాగుంది. సో ఇట్లా చాలా స్టాండర్డ్గా ఉందన్నమాట. ప్రాబ్లం అయితే ఏం లేదు, చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయన్నమాట. ఇక డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు IPS డిస్ప్లే అనమాట. సో IPS డిస్ప్లే అవడం వల్ల మీరు ఏ సైడ్ నుంచి చూసినా సరే మీకు వ్యూవింగ్ యాంగిల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు ఎలాంటి లైటింగ్ కండిషన్లో చూసుకున్నప్పటికీ చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. UA8200తో కంపేర్ చేస్తే బెటర్గా ఉందా అని అంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే క్లారిటీగా తెలుస్తుంది. ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే మీకు మరీ ఎక్కువ బ్రైట్నెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. UA8200తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. మీకు ఒక 300 నుంచి 350 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఫుల్ లైటింగ్ కండిషన్లో వాడినా లేదా కంప్లీట్గా చీకట్లో వాడినా సరే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందన్నమాట. మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాలి. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే Alpha 7 AI 4K Gen 9 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. అదే మనం UA8200 అంటే 2025 మోడల్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో మనకి Gen 8 ప్రాసెసర్ అయితే యూజ్ చేసేవాళ్ళు. దీంట్లో మనకి Gen 9 ప్రాసెసర్కి అయితే అప్గ్రేడ్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాదు ఇది మనకి HDR ప్రోకి అయితే 10 ప్రోకి అయితే సపోర్ట్ చేస్తుంది, ALLM సపోర్ట్ చేస్తుంది, VRRకి సపోర్ట్ చేస్తుంది, HLGకి కూడా సపోర్ట్ చేస్తుంది. 60 Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు, మీకు ఎక్కడ కూడా ల్యాగ్ కానీ అలాంటివి ఏమి ఉండదు. చాలా స్మూత్గా ఉంటుంది, బట్టర్ స్మూత్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇది చూస్తున్నప్పుడు వాడుతున్నప్పుడు కూడా మీకు ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఈ WebOSకి ఒక ఫ్యాన్ బేసే ఉందని చెప్పాలన్నమాట. ఇది మనకి కంప్లీట్గా WebOSతోనే వస్తుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ ఉండొచ్చు, WebOSతో వస్తుంది కాబట్టి యాప్స్ అన్ని మనం ఇన్స్టాల్ చేసుకోలేమా అని. మీకు మేజర్గా ఉండాల్సినటువంటి అన్ని యాప్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడైతే చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, హాట్స్టార్ కానీ, G5 కానీ, సోనీ లివ్ కానీ, యూట్యూబ్ కానీ, ఇలా మీకు ఏవైతే యాప్స్ కావాలో అవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు LG నుంచి ThinQ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆ LG ThinQ యాప్ని యూజ్ చేసుకొని మీరు టీవీని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి కూడా మీరు అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మీరు అక్కడి నుంచి చేసుకోవచ్చు. అంటే మీరు యాప్స్ షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, అంటే ఇన్పుట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవడం, ఇన్పుట్ సోర్సెస్ ఏమైనా చేంజ్ చేసుకోవడం కానివ్వండి. ఇక మనకి LG టీవీ అనగానే గుర్తుకొచ్చేది మ్యాజిక్ రిమోట్. దీనికి మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంది, కానీ నార్మల్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్గా మనకి ఏ రిమోట్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళో అదే రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మ్యాజిక్ రిమోట్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఎక్స్ట్రా అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారు కదా, వాళ్ళకి మీరు చెప్పినట్లయితే ఒక 2500 రూపీస్ ఛార్జ్ చేసి వాళ్ళు మీకు అయితే తెచ్చిస్తారు. కొన్ని చోట్ల 3000 రూపీస్ కూడా అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకున్నా అక్కడ కూడా అయితే పర్చేస్ చేయొచ్చు. దానికి ఎక్స్ట్రా పెట్టి అయితే మీరు
పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ బేసిక్గా వీళ్ళు ఇచ్చేటువంటి రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమోట్లో వచ్చేటప్పటికి మీకు కొన్ని హార్డ్ కీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ కానీ అండ్ మూవీ కానీ ప్రైమ్ వీడియో కానివ్వండి, హాట్స్టార్ కానివ్వండి, దీన్ని యూస్ చేసుకుని మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం, మ్యూట్ చేసుకోవడం, పవర్ ఆన్ పవర్ ఆఫ్, ఏదైనా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డిస్ప్లే సెట్టింగ్స్ కానివ్వండి, లేదంటే సౌండ్ సెట్టింగ్స్ కానీ ఇవి చేంజ్ చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. కానీ సో ఇంకా మీకు అంతకంటే పెద్దగా ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయరు. అంటే మీరు ఒకవేళ వాయిస్ రిమోట్ యూస్ చేయాలి అనుకుంటే మాత్రం దీంట్లో అయితే రాదనమాట. మనం ర్యామ్ అండ్ రోమ్ కనుక చూసుకున్నట్లయితే 1.5 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 8 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ పరంగా మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంది, కానీ స్టోరేజ్ 8 GB ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. అట్లీస్ట్ 16 GB అయితే ఇచ్చుంటే బాగుండేది, కానీ 8 GB ఇచ్చినప్పుడు కూడా ఇది మనకి మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉందన్నమాట. ఇక సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 20 వాట్స్ డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సౌండ్ అయితే మాత్రం ఆసమ్గా ఉంటుంది. చాలా టీవీల్లో మనం 60-70 వరకు పెట్టుకోగానే ఆ తర్వాత ఇంక మనం వాల్యూమ్ పెంచుతున్నామంటే మనకి డిస్ట్రాక్షన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట సౌండ్లో. కానీ దీంట్లో మీకు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. మీరు అప్ టు 100 పెట్టుకున్నా సరే మీకు వాల్యూమ్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. వోకల్స్ చాలా క్లియర్గా అయితే ఉంటాయి అనమాట, మీకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. ఇక 178 degrees వ్యూయింగ్ యాంగిల్తో అయితే వస్తుంది. 178 degrees వ్యూయింగ్ యాంగిల్తో వచ్చిన ఇది మీకు ఐపీఎస్ ప్యానల్ కదా, మీరు ఏ సైడ్ నుంచి చూసినా మీకు సేమ్ క్వాలిటీ అయితే ఉంటుంది. క్వాలిటీ ఎక్కడ కూడా మీకు లాస్ అయితే అవ్వదు. ఇక దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. డాల్బీ అట్మాస్ కంటెంట్ కూడా నేను ప్లే చేశాను, చాలా మంచిగా అయితే వస్తుంది అనమాట. ఇక దీంట్లో మీకు ఏఐ సౌండ్ ప్రో అప్మిక్స్ వర్చువల్ 9.1.2 అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేదు, చాలా మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. దాంతోపాటు మీకు ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చేటువంటి అన్ని టీవీల్లో కూడా మీకు ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అయితే చూడొచ్చు. ఇక మనకి నెక్స్ట్ మేజర్ ఫీచర్ అంటే మాత్రం 4K అప్ స్కేలింగ్ అనమాట. సో దీంట్లో కూడా మనకి 4K అప్ స్కేలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు 720p కంటెంట్ పే చేసినప్పటికి కూడా మీకు 1080pలో లాగా కొంచెం అప్ స్కేల్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లో క్వాలిటీ కంటెంట్ ప్లే చేస్తున్నారనుకోండి, మీరు సీరియల్స్ కానీ న్యూస్ కానీ అలాంటివి ప్లే చేస్తున్నప్పుడు కొంచెం అప్ స్కేల్ చేసి మనకి నీట్గా అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒక సాటిస్ఫైడ్ పిక్చర్ క్వాలిటీ అయితే మీకు అందిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి గూగుల్ జెమినీ అలాగే మైక్రోసాఫ్ట్ కో పైలట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంటిగ్రేట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్గా నేను UA8200లో అయితే చెప్పాను అనమాట. ఇంకా మీకు దీనికి సంబంధించిన డెడికేటెడ్గా కావాలి అనుకుంటే ఫుల్ రివ్యూ కోసం అయితే వెయిట్ చేయండి. ఈ రివ్యూని జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్గా మాత్రమే, మీరు కొనొచ్చా లేదా అనేది చెప్పడానికి, అంటే సేల్ అయిపోతుంది కాబట్టి కొనొచ్చా లేదా అని చెప్పడానికి కోసం మాత్రమే అనమాట. ఇంకా మీకు ఏ గేమ్ ప్రెడిక్షన్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు చూస్తున్న కంటెంట్ని బట్టి నాట్ ఓన్లీ ఏ గేమ్ ప్రెడిక్షన్, అది మీకు ఏ వాయిస్ ఐడి కానీ, అంటే ఒక్కొక్కరికి ఆ వాయిస్కి తగ్గట్టుగా ఒక్కొక్క ఐడిని అయితే ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. దానికి తగ్గట్టు అయితే రియాక్ట్ అవుతూ ఉంటుంది. అవి ఎలా పనిచేస్తాయని మనం ముందు అయితే చూద్దాం, అంటే ఫుల్ రివ్యూలో చూద్దాము. అండ్ ఏ గేమ్ ప్రెడిక్షన్ అయితే ఉంటుంది. మీరు గేమ్స్ చూస్తున్నప్పుడు ఏ టీం గెలవచ్చు ఏంటి అనేది రియల్ టైం ప్రిడిక్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇట్స్ కూల్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మీకు క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ అయితే ఉంది, యాపిల్ ఎయిర్ప్లే సపోర్ట్ కూడా ఉంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మీరు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. గైస్, ఈ టీవీ కొనే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే, ఖచ్చితంగా దీన్ని జాగ్రత్తగా వినండి. మీరు కనుక లోకల్ నెట్వర్క్ వాడుతున్నారు అని అంటే చాలా ఏరియాస్లో లోకల్ సంగీత అని, సునీత అని ఇట్లా మనకి లోకల్ నెట్వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే యాక్ట్ కానివ్వండి, జియో ఫైబర్ కానివ్వండి, అలాగే మీకు ఎయిర్టెల్ కానివ్వండి, ఇలాంటివి కాకుండా మెయిన్ నెట్వర్క్స్ కాకుండా లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఆ నెట్వర్క్స్ నుంచి మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం దీంట్లో కనెక్ట్ అయితే అవ్వలేరు అనమాట. సో వాటిని అయితే సపోర్ట్ చేయదు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాటికి అయితే సపోర్ట్ చేయదు. కాకపోతే 8200లో మీరు అకౌంట్ సైన్ ఇన్ అవ్వకుండా, ఎల్జీ థింక్యూ యాప్ నుంచి సైన్ ఇన్ అవ్వకుండా మీరు టీవీని అయితే యూజ్ చేసుకోగలిగే వాళ్ళు. కానీ ఈసారి మీరు టీవీని యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎల్జీ థింక్యూ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. దాన్ని మీరు లాగిన్ చేస్తేనే మీరు ప్రతి యాప్ని అయితే యూజ్ చేసుకోగలరు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా దీంట్లో మీకు కొన్ని లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఆ యాప్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు కొన్ని టీవీ ఛానల్స్ అయితే కనిపిస్తుంటాయి. మోర్ దెన్ 100+ టీవీ ఛానల్స్ అయితే కనిపిస్తుంటాయి, లైవ్ టీవీ ఛానల్స్. వీటిలో రీజనల్ లాంగ్వేజ్లో కొన్ని మాత్రమే అవైలబుల్ అయితే ఉంటాయి. మిగతా అన్ని కూడా మనకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇట్లా అన్ని రకాల లాంగ్వేజెస్ అయితే దాంట్లో అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఇనీషియల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఫైనల్గా పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందంటే
అస్సలు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. పిక్చర్ క్వాలిటీ ఏకదమ్ అయితే ఉంది. మీరు కళ్ళు మూసుకొని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక UA8200 పర్చేస్ చేయాలా లేదంటే ఇది పర్చేస్ చేయాలా అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ నానో 2026 తీసుకోమని నేనైతే రికమెండ్ చేస్తాను స్ట్రాంగ్లీ. బికాజ్ ఎందుకు అనంటే ప్రైస్ విషయంలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్ 300 రూపీస్ మాత్రమే దాంతో కంపేర్ చేస్తే ఈ 2026 మోడల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైట్ నౌ నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైస్తో అయితే కంపేర్ చేస్తున్నాను. ఇక వీటి యొక్క ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అని అంటే మాత్రం ప్రజెంట్ మీరు కనుక ఒక 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అని అంటే 25,480 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. అదే మీరు UA8200 తీసుకోవాలంటే 25,200 రూపీస్ ఆ ప్రైస్కి అయితే వస్తుంది. సో ఆబ్వియస్లీ మీకు ఇది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. లేదు మీరు కనుక ఒక 50 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 34,600 రూపీస్కి అయితే వస్తుంది. మీరు కనుక ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 39,200 రూపీస్కి అయితే వస్తుంది. మరి నేను దీన్ని ఎంతకు పర్చేస్ చేశానంటే 39,270 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. మీకు పక్కనే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే 61,400 రూపీస్కి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా నేను కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే మీకు వచ్చేటువంటి ఫైనల్ ప్రైజెస్ అయితే చెప్తూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవి రైట్ నౌ నేను వీడియో చేస్తున్నప్పటికీ ఉండేటువంటి ప్రైజెస్ అనమాట. మళ్ళీ మీరు చూస్తున్నప్పుడు సేల్ అయిపోతే మాత్రం ప్రైజెస్ అనేవి వేరేగా ఉంటాయి, మళ్ళీ తిట్టుకోవద్దు. ఇక దీనికి సంబంధించినటువంటి ఫుల్ డెడికేటెడ్ రివ్యూ వెరీ సూన్ అయితే నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇది ఈ సేల్లో మీరు టీవీ కొనొచ్చా లేదా అని చెప్పడం మాత్రమే. సో పిక్చర్ క్వాలిటీలో మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేదు. HDR పర్ఫార్మెన్స్ కూడా ఎర్రగొట్టేసింది. బ్లాక్ లెవెల్స్ కూడా మీకు అదిరిపోతే ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. పిక్చర్ క్వాలిటీలో విషయంలో మాత్రం మీరు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. బట్ మీకు ప్రైస్ పరంగా నాకు ఓకే, ఈ టైంలో కూడా నేను మినీ ఎల్ఈడీని పక్కన పెట్టి తీసుకోవాలా అని అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు ఒక మంచి లైఫ్ కావాలి టీవీది అని అనుకుంటే మాత్రం మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దాంతోపాటు ఎక్కువ మంది టీవీ చూస్తారు, నేను హాల్లో పెడతాను, ఎక్కువ మంది చూస్తారు, సైడ్ నుంచి కూడా చూస్తారు అనుకుంటే IPS ప్యానల్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే పర్చేస్ చేయొచ్చు అంత ప్రైస్ ఉన్నప్పటికీ కూడా. చాలామంది ఇప్పుడు ఏమంటారంటే 30,000 రూపాయలకి మినీ ఎల్ఈడీ టీవీ వస్తుంది కదా, దాన్ని తీసుకోవచ్చు అని అంటే మీరు ఇక్కడ బ్రాండ్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. బ్రాండ్ వైజ్గా మనకి ఆ QLED టీవీ మినీ ఎల్ఈడీ టీవీతో మనకి ఎలాంటి పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుందో దానికంటే కొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ ఇదైతే ఆఫర్ చేయగలుగుతుంది. ఆబ్వియస్లీ మీకు మినీ ఎల్ఈడీ అన్నప్పుడు కొంచెం బ్రైట్నెస్గా అయితే ఉండొచ్చు, కాకపోతే పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం ఇది తోపు అని అయితే చెప్తాను. ఆడియో కూడా మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు, అదిరిపోయే ఆడియో అయితే ఉందన్నమాట. కాకపోతే డాల్బీ విజన్ ఒక్కటే మనకి సపోర్ట్ లేదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. గైస్ ఒకవేళ మీరు కనుక ఈ టీవీని పర్చేస్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయండి. లేదు అంటే నేను మాట్లాడుతున్నప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.